హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఇవాళ బ్రెడ్ ఆలూ టిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసి వేపుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 3 బాయిల్ చేసిన పొటాటోస్ వేసి బాగా వేపుకుందాం. రెండు నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా వేపుకుందాం. ఇది పచ్చివాసన పోయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్రెడ్ అంచులు కట్ చేసుకొని వాటర్లో ఇలా డిప్ చేసి చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని మనం రౌండ్గా క్లోజ్ చేసేసుకుందాం. ఇలా బన్నులా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగే అన్నిటినీ తయారు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ టిక్కీలకి హాఫ్ దాకా వస్తే సరిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాం. ఇవి రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చాక దించేసి సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, గోల్డెన్ కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.